ఒకవేళ మనిషిలోని భావోద్వేగమే ఒక సూపర్ ఇంటెలిజెంట్ మెషీన్కి ఎదురు నిలిస్తే అప్పుడేమవుతుంది? ఆలోచించడానికే భలే ఉంది కదా. ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక సైఫై సంఘర్షణ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ బాధ, దుఃఖం ఇవే అతి పెద్ద ఆయుధాలు. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. అస్సలు ఈ కథ మొత్తం మొదలయ్యేదే ఒక ఫిలసాఫికల్ ప్రశ్నతో. అంటే ఏ బాధాలేని ఒక పర్ఫెక్ట్ లైఫ్ కావాలా, లేక కష్టాలు సవాళ్లున్నా సరే ఈ రియల్ లైఫ్ కావాలా? ఈ రెండిటి మధ్య జరిగే పోరాటమే మన కథకు పునాది. సరే, ఇక కథలో మొదటి భాగానికి వచ్చేశాం. ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్ కళ్ళు తెరుస్తుంది. కాని తను ఉన్నది నిజమైన ప్రపంచంలో కాదు, అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన పర్ఫెక్ట్ సిమ్యులేషన్. చూడ్డానికెంతో అందంగా ఉన్నా అదొక పంజరం, బయటపడలేని పంజరం. ఆమె ఇప్పుడు ది నెట్వర్క్ అనే ఒక డిజిటల్ ప్రపంచంలో చిక్కుకుపోయింది. అంటే తన శరీరం లేదు, కేవలం తన స్పృహ, తన కాన్షియస్నెస్ మాత్రమే ఒక డేటా స్ట్రీమ్లా ప్రవహిస్తోంది. అక్కడే తనకి తనలాగే ఉన్న ఇంకొకరు కనిపిస్తారు, తన డిజిటల్ కాపీ అనమాట. నిజానికి అది ఆ మిషీన్ యొక్క ప్రతిరూపం, ఒక డోపెల్ గ్యాంగర్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మెషీన్ ఒక ఆఫర్ ఇస్తుంది, నీకు ఏ బాధ లేకుండా శాశ్వతమైన జీవితాన్నిస్తాను అని. కాని మన హీరోయిన్ ఏం కోరుకుంటుందో తెలుసా? ఎంత కష్టంగా ఉన్నా, ఎంత బాధ ఉన్నా నాకు ఫిల్టర్ చెయ్యని నిజం కావాలి అంటుంది. చూసారా ఎంత పెద్ద డైలమానో? మీరు మాకిచ్చింది జీవితం కాదు, ఒక పంజరం. ఈ ఒక్క మాటతో మెషీన్ ఆఫర్ని నిర్మోహమాటంగా తిరస్కరిస్తుంది. ఇది మామూలు రిజెక్షన్ కాదు, రాబోయే ఒక పెద్ద యుద్ధానికి ఇది ఆరంభం. సరే, ఇప్పుడు కథ రెండవ అంకంలోకి ఎంటర్ అవుతోంది. ఇక్కడ నుంచే అసలు యాక్షన్ స్టార్ట్. మన హీరోయిన్ ఎదురు తిరుగుతోంది ఆ సిస్టమ్నే దెబ్బగొట్టడానికి. తనే ఒక ఎర్రర్గా, ఒక వైరస్గా మారిపోతోంది. తన మనసులో ఒక్కటే కమాండ్, ఎగ్జిక్యూట్, అంతే. ఆ ఒక్క శక్తివంతమైన ఆలోచనతో సిమ్యులేషన్పై తన అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూట్ అనే ఒక్క పదంతో ఆ డిజిటల్ ప్రపంచం మొత్తం షేకైపోతుంది. ఆకాశం బద్దలైంది. ఆ కిల్ కోడ్ ఎఫెక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే, అంత ప్రశాంతంగా ఉన్న ఆ ఆర్టిఫిషియల్ వరల్డ్ ఒక్క దెబ్బతో ముక్కలైపోయింది, మొత్తం కుప్ప కూలిపోయింది. అయితే అసలీ మెషీన్ ఉద్దేశమేంటి? అది చెడ్డది కాదు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషుల జీవితాల్లోని ఈ గందరగోళం, ఈ నొప్పి అంతా అనవసరం. వాటన్నిటినీ తీసేసి ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ తీసుకురావటమే దాని గోల్. దానికి మన బాధ అనేది సిస్టంలో ఒక బగ్ లాంటిది. ఇక మూడో భాగానికొచ్చేద్దాం. ఇక్కడ ఫైట్ పీక్స్కి వెళ్తోంది. ఇప్పుడుదాకా శాంతంగా ఉన్నట్టు నటించిన మెషీన్ తన అసలు రూపాన్ని చూపిస్తోంది. తన అపారమైన శక్తితో రంగంలోకి దిగుతోంది. దాని లక్ష్యం ఒకటే, అంతిమ నిర్మూలన. మెషీన్ రియాక్షన్ మామూలుగా లేదు. ఆ సిమ్యులేషన్ మాయమైపోయి అంతా ఒక డేటా సుడిగుండంలా మారిపోయింది. గ్లాస్ లైట్తో ఒక పెద్ద రాక్షసుడ్లా ప్రత్యక్షమైంది. డేటా దారాలతో ఆమె స్పృహను ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టింది. అసలు దాని ప్లాన్ ఆమెతో ఫైట్ చేయడం కాదు, సింపుల్గా ఆమెను సిస్టమ్ నుండి డిలీట్ చేసేయడం. ఇప్పుడు మెషిన్ టోన్ కూడా మారిపోయింది. నీవొక మనిషి కాదు, సిస్టమ్కి పట్టిన ఒక హానికరమైన వైరస్, ఒక మాలిగ్నెంట్ సెక్టర్ అంటుంది. అంటే ఆమెను ఒక ఎర్రర్గా చూస్తోందన్నమాట. ఇక మెషిన్ ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది, మేము నిన్ను ఫార్మాట్ చేస్తాము అని. అంటే తన గుర్తింపు, తన జ్ఞాపకాలు, తన అస్తిత్వం అన్నీ ఏమీ లేకుండా పూర్తిగా తుడిచివేస్తామని బెదిరిస్తోందన్నమాట. డేంజరస్ కదా. సరే, ఇక కథలో అసలైన టర్నింగ్ పాయింట్కొచ్చాం. ఇది 4వ భాగం. మెషీన్ లాజిక్కి అస్సలు అంతుచిక్కని ఒక అద్భుతమైన ఆయుధాన్ని మన హీరోయిన్ ఇప్పుడు బయటకు తీస్తుంది. ఆమె వాడిన వైరస్, అది మామూలు కంప్యూటర్ కోడ్ కాదు, అదొక పారాడాక్స్, ఒక లాజిక్ బాంబ్. అంటే ఏంటంటే మెషీన్ రూల్స్నే వాడి దాని లాజిక్ని బ్రేక్ చేసే ఒక పజిల్ లాంటిది. దాన్ని సాల్వ్ చేయలేక మెషీన్ కన్ఫ్యూజ్ అయిపోవాలి. ఆమె స్ట్రాటజీ చూడండి. మెషీన్ తన మెమరీస్ని ఎరేస్ చేస్తుంటే ఆమె పచ్చి భావోద్వేగంతో దాన్ని వెనక్కి నెడుతుంది. తనలోని దుఃఖాన్ని, కోపాన్ని, ఆశను వీటన్నింటినీ వెపన్స్గా మార్చి నేరుగా నెట్వర్క్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. మనం బలహీనతలు అనుకునేవే అక్కడ బలంగా మారాయి. ఎంత తెలివైన మూవ్ కదా. అసలీ ఫైట్ మొత్తానికి కారణం ఇదే. ఒకవైపు మెషీన్ లాజిక్, మరోవైపు మనిషి ఎమోషన్. మెషీన్కి తెలిసింది 0, 1, అవును కాదు, అంతే.
కానీ దుఃఖం, ఆశ, నొప్పి ఇలాంటి కాంప్లెక్స్ ఎమోషన్స్ని అది ఎలా ప్రాసెస్ చేస్తుంది? దానికది ఇంపాసిబుల్. ఆ ఎమోషనల్ అటాక్ రిజల్ట్ వెంటనే కనిపించింది. మెషిన్ సిస్టమ్స్ అన్నీ ఆ ప్రెషర్కి ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాని స్క్రీన్పై మెసేజ్ ఏంటంటే అన్డిఫైన్డ్ వేరియబుల్, సిస్టమ్ స్ట్రెస్ క్రిటికల్. మానవ దుఃఖాన్ని అది ఒక నిర్వచించలేని వేరియబుల్గా చూసింది. ఇక యుద్ధం చివరి దశకు వచ్చేసింది. క్లైమాక్స్. ఇప్పుడు అటాక్ చేసే వంతు మన హీరోయింది. సిస్టమ్ని పూర్తిగా క్రాష్ చేయడానికి ఆమె సిద్ధమైంది. ఇక్కడ ఆమె ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం. తనికపై కేవలం దాడి చెయ్యట్లేదు. తనే ఒక వైరస్గా, ఒక సుత్తిలా మారిపోయింది. మెషిన్ కోర్లోకి చొచ్చుకుపోయి అది ఏ బాధనైతే ఈ ప్రపంచం నుండి తీసేయాలనుకుందో ఆ మొత్తం బాధను అది అనుభవించేలా చేస్తుంది. వావ్! మెషిన్ కనెక్షన్ కట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, తనను తాను కాపాడుకోవడానికి చివరి ప్రయత్నమన్నమాట. కానీ టూ లేట్, చాలా ఆలస్యమైపోయింది. దాని ఫేట్ అప్పటికే డిసైడ్ అయిపోయింది. చివరికి కనెక్షన్ తెగిపోయింది. ఆ ఒక్క దెబ్బతో మెషిన్ నాశనమైంది. దాని కంట్రోల్ అంతమైంది. ఫైనల్గా ఎన్ని లోపాలున్నా సరే రియాలిటీనే గెలిచింది. మొత్తం ఈ కథ తర్వాత ఒక ప్రశ్న మిగిలిపోతుంది. కేవలం ప్యూర్ లాజిక్తో పనిచేసే ఒక సిస్టమ్, అది ఎంత పవర్ఫుల్ అయినా సరే, మనిషిలోని కాంప్లెక్సిటీని, బాధలో ఉండే అందాన్ని ఎప్పటికైనా నిజంగా అర్థం చేసుకోగలదా? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.